ఏమైంది? నోట్లు మార్చారా? లేదు, వీలు పడలేదు. క్యాషియర్ ఎవడో కొత్తవాడు వచ్చాడు. ఎలా మరి? తెలిసి తెలియని కుర్ర కుంక. వాడిని బుట్టలో వేసుకోవడం ఎంత పని. చూస్తాం, త్వరలోనే వాడి పని చూస్తాం. సార్, మిస్టర్ రఘు, ఇవాళ నువ్వు నీ అసిస్టెంట్ ఓవర్ టైం వర్క్ చేయవలసి ఉంటుంది. ఈ లెడ్జర్ చెకప్ చేసి క్యాష్ అంతా లెక్క పెట్టిగానే ఇంటికి పోవడానికి వెళ్ళలేదు. రేపు ఉదయం 10 గంటకే ఇన్స్పెక్టర్స్ వస్తారు. కాబట్టి ఈ రాత్రి ఎంత పొద్దుపోయినా సరే పని పూర్తి చేసిన తర్వాతనే ఇంటికి పోవాలి. అలాగే సార్. ఓకే. ఇంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి సార్. మిగతా కూడా సరిగ్గా ఉన్నాయి, లెక్క పెట్టు. ఏమిటో చూస్తా సార్, మా ఇంట్లో ఏమైనా విశేషమా? లేదండి. నా భార్యకి ప్రసవించే రోజులు. పొద్దున్న ఒకసారి నొప్పులు వచ్చి ఆగిపోయింది. పైగా 3 ఏళ్ల బిడ్డ ఉన్నాడు. ఇంట్లో తోడు కూడా ఎవరూ లేరు సార్. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? వెళ్ళి వెళ్ళి, మిగతా నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి వాడు ఇంత పొద్దుపోయిందాకా ఇక్కడే ఉన్నారు? కొంచెం అర్జెంట్ గా పనుండి ఉండాల్సి వచ్చింది. ఏమిటిది? మా కంపెనీ యానివర్సరీ ఉందండి. ఇన్విటేషన్స్ ప్రింట్ అయ్యేసరికి 5 అయింది. మీ రూమ్కి వెళ్ళాం, మీరు ఇంకా రాలేదు. చాలాసేపు వెయిట్ చేశాం సార్. సినిమాకి వెళ్ళారేమో అనుకున్నాం, అయినా ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చాం. ఫంక్షన్ ఈవేళేనా? అవునండి, 10 గంటలకు డిన్నర్. మీరు తప్పకుండా రావాలి. ఇన్విటేషన్ ఆలస్యంగా ఇచ్చినందుకు క్షమించండి సార్. ఏజెంట్ గారిని గుమస్తాలందరినీ ఆహ్వానించామండి. అందరూ వస్తారు. నేను రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను. అలాగే రండి, కారులో పెడదాం. రండి, దయచేయండి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మేము ఆహ్వానించగానే వచ్చారు. చాలా సంతోషం. ఏరి, మా ఏజెంట్ గారు రాలేదా? వారు కాస్త ఆలస్యంగా వస్తామని కౌరు చేశారు. డిన్నర్కి ముందు చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంది. అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్ రైట్, వారు తర్వాత వచ్చి జాయిన్ అవుతారు. కమ్ ఆన్, లెట్ us have some fun. దేనికి? మా బహుమానం. బహుమానమా? నాకెందుకు? నీవు మాకు చేయబోయే సహాయానికి. ఏమిటా సహాయం? ఇవి మేము ముద్ర వేసిన దొంగ నోట్లు. ఈ నోట్లు బ్యాంకులో పెట్టి బ్యాంకులోని మంచి నోట్లు మాకివ్వాలి. అలా చేస్తే అందులో నీకు సగం, మాకు సగం. ఏమంటావు? ఇంపాసిబుల్. నేనెవరనుకుంటున్నావు? జీతం డబ్బులకు చాకరీ చేసే ఒక బీద బ్యాంకు క్యాషియర్వి అనుకుంటున్నాను. నాకు వచ్చే జీతం డబ్బులు నాకు చాలు. నువ్వు లక్షలిచ్చినా ఈ నీచానికి మోసానికి ఒడగట్లేను. మోసమా? ఇందులో మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం వెనక ఉన్న పేద ప్రజలు. నువ్వు బొత్తిగా పసివాడివి తమ్ముడు. ఏమాత్రం అనుభవం లేదు. ఏవో పుస్తకాల్లో చదువుకున్న పాఠాలు అప్పచెబుతున్నావు అంతే. చూడు, దీనివల్ల మనకు లాభమే తప్ప ఇతరులకు ఎవ్వరికీ నష్టం లేదు. ఇక మోసం సంగతి అంటావా? మోసం చేయకుండా వ్యాపారంలో లక్షలు సంపాదించడం కష్టమయ్యా. అన్ని వ్యాపారాల్లాగా ఇది కూడా మనకు ఒక వ్యాపారం. తమ్ముడు, తప్పులేదు, పుచ్చుకో. చేసే తప్పుడు పనికి పైగా సమర్థం కూడా. ఉన్న విషయం చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఉదాహరణకు నువ్వే ఉన్నావనుకో, నీతిగా నిజాయితీగా జీతం డబ్బులతోనే కూర్చుంటే నీ బ్రతుకంతా బండ చాకరీయేగా.
4 డబ్బులు ఏం కూడా పెడతావు, పెళ్ళాం బిడ్డలు ఏం సుఖ పెడతావు? ఈ పాప కూడు కంటే నా పెళ్ళాం బిడ్డలకు విషం పెట్టం మేలు. పిచ్చివాడు. చిన్నప్పుడు నేను నీలాగా నీతులు చెప్పిన వాడిని, కానీ లాభం లేకపోయింది తమ్ముడు. నా మాట విను, ఉమ్మను. ఒక్క పూటలో 5 లక్షలు సంపాదించవచ్చు. ఆ తర్వాత పెళ్ళాం బిడ్డలతో హాయిగా గడపచ్చు. షరా నీ వేదాంతంతో నా మనసు మార్చలేవు. అయితే ఏమిటి నువ్వు అనేది? నీలాంటి చీడపురుగులు ఏరి వేసి కాలు రాచే ప్రభుత్వం ఉంటుందని గుర్తుంచుకోమంటున్నాను. ఆగో. ఎక్కడికి వెళతావు? నువ్వు మనసారా ఒప్పుకున్న మాతో కలిసి పనిచేస్తేనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది. లేకపోతేనా? నువ్వే చూడు. ఏ ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? చస్తే ఒప్పుకోను. ఒప్పుకోవు, సరే, ఈస్ట్. వీడిని తీసుకెళ్ళి రోడ్డు మీద మారేంట్రా.